వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. మనకు ఈ క్వశ్చన్ ఒక అబ్బాయి అడిగాడు. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. ఈ అబ్బాయి అడిగాడు, తన పేరు ఏముందో మనకు తెలియదు. సో √2 + √5 అనేది ఎట్లా చేస్తారు సార్ అని అడిగాడు. ప్రూవ్ దట్ √2 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. సో మనం దీన్ని చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించి 10th క్లాస్ ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ ఉన్నాయి. దాని అన్ని చాప్టర్స్కి సంబంధించిన లింక్స్ దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించి కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే, మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్నీ దొరుకుతాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ప్రూవ్ దట్ √2 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్ అని డైరెక్ట్ మనం ప్రూవ్ చేయలేము. ఏమని ప్రూవ్ చేస్తాం? ఇండైరెక్ట్ ప్రూవ్ చేస్తాం. ఇక్కడ అంటే √2 + √5 అనేది రేషనల్ నంబర్ కాదు అని ప్రూవ్ చేస్తాం. రేషనల్ నంబర్ కాదు అంటే దానికి ఆపోజిట్ ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. దాన్ని మనం కాంట్రడిక్షన్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ √2 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. రైట్, ఇది క్వశ్చన్ ఇక్కడ రాసేసినాం. సో ఇప్పుడు లెట్ us అజ్యూమ్, నేను అనుకుంటున్నా, ఏమని అనుకుంటున్నా, √2 + √5 ఈజ్ అన్ రేషనల్ నంబర్. √2 + √5 అనేది రేషనల్ నెంబర్ అని అనుకుంటున్నాను నేను. ఇది యాక్చువల్ కాదు, కానీ అనుకుంటున్నా. అనుకున్నప్పుడు ఏమవుతుంది? రేషనల్ నెంబర్కు మనం డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది? p/q కదా. సో √2 + √5 అనేది రేషనల్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ ఏమనుకున్నా, హెన్స్ √2 + √5 ఈజ్ ఈక్వల్ టు p/q అని అనుకుంటున్నా. pq అనేది కోప్రైమ్ నంబర్స్, q నాట్ ఈక్వల్ టు 0. అప్పుడే మనకు p/q అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. సో p/q అనేది రేషనల్ నెంబర్, దాని డెఫినేషన్ ఇది. ఓకే, సో ఇది రేషనల్ నెంబర్ కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి రెండు ఈక్వల్. రైట్, ఇప్పుడు మనం ప్రాబ్లం చేయాలి దీన్ని. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేసినప్పుడు ఏమైందంటే, √2 + √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p/q హోల్ స్క్వేర్. సో దెన్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² + b² + 2ab. 2 into a means √2 into b means √5. okay, a + b whole square formula, a² + b² + 2ab is equal to p²/q². now ఇక్కడ స్క్వేర్ కు రూట్ క్యాన్సల్ 2, ఇక్కడ స్క్వేర్ కు రూట్ క్యాన్సల్ 5 + 2 √2 into √5, 2 5s are 10 is equal to p²/q². now 2 + 5 it is 10. okay, so plus 2√10 is equal to p²/q². so then 2√10 is equal to p²/q² plus 10, take right side, -10. okay, so then this one you simplify it. 2√10 is equal to p² - q² ఇక్కడ వస్తే 10q²/q². ఓకే, సో 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇది తీసుకొస్తే ఏమైతే డివైడ్ అవుతుంది. సో √10 ఈజ్ ఈక్వల్ టు p² - 10q²/2q². ఓకే, సో ఇప్పుడు ఇది LHS, ఇది RHS. రైట్, ఇక్కడ pq అనేటివి ఇంటిజర్స్ రాయండి. ఇక్కడ హియర్ p and q are integers. ఓకే, సో p and q are అనేది ఇంటిజర్స్ కాబట్టి ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో p² - 10q²/2q² ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రైట్, ఎందుకు రేషనల్ నెంబర్? ఇవి ఇంటిజర్స్ కాబట్టి. అయితే ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ నెంబరే కావాలి, అయితేనే ఈక్వాలిటీకి మీనింగ్ ఉంటుంది. బట్ √10 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. √10 అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ కదా. ఓకే, √10 అనేది ఇర్రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్, ఈ రెండు ఈక్వల్ అవుతాయా? కాదు. అంటే మనం అనుకున్న దానికి ఏమవుతుంది? ఇక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది. ఇది కూడా ఇది రేషనల్ నెంబర్ అయితే ఇది కూడా రేషనల్ నెంబర్ అనే వస్తుంది మనకు, కానీ యాక్చువల్గా ఇది రేషనల్ నెంబర్ కాదు. సో హెన్స్ అవర్ అజ్యూమ్షన్, మనం అనుకున్నది. ఓకే,
అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్. దట్ ఈస్ కాల్డ్ కాంట్రడిక్షన్. సో మనం అనుకున్న అజ్యూమ్షన్ రాంగ్ కాబట్టి therefore √2 plus √5 is an irrational number. ఎందుకు అంటే √10 కూడా ఇర్రేషనల్ కాబట్టి ఇది కూడా ఈ LHSలో ఉన్నది మొత్తం ఇర్రేషనల్ నంబర్. ఓకే, థ్యాంక్ యూ.